హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాటలు సంచలనంగా మారినాయి. తమిళనాడులో కూడా జనసేన పార్టీని విస్తరించబోతా ఉన్నారు అన్నట్టు కూడా తను వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ చేసే సమయంలో మరి తమిళనాడు గురించి కూడా తమిళ భాష గురించి కూడా ఇక్కడ ఏదైతే హిందీ భాష మీద జరుగుతున్న రచ్చపైన కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం అయితే జరిగింది. ఈ విషయాల గురించి అక్కడ ఉన్న యాంకర్ మాట్లాడుతూ మరి మీరు తమిళనాడులో రాజకీయ పార్టీ జనసేన పార్టీని ఇక్కడ విస్తరించబోతా ఉన్నారా, తీసుకొని వస్తా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సమాధానము, అవును ఇక్కడున్న ఎవరైతే ప్రజలు ఉన్నారో కోరుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీ రాబోతా ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా చెప్పిన తరుణం అయితే కనబడతా ఉంది. తనకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ తమిళనాడే కాదు, ఈ దక్షిణ భారతదేశంలో ఒక ఫేమస్ ఉన్న సినిమా హీరోగా అదేవిధంగా రాజకీయ నాయకుడిగా సక్సెస్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో కూడా మరి నేను పార్టీ తీసుకొని వస్తా అన్నట్టు కూడా తను చెప్పాడు. ఆ ప్రముఖ ఇంటర్వ్యూలో తను చెప్పిన విషయాలు మనం గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తమిళనాడులో మరి జనసేన పార్టీని మరి అక్కడ విస్తరించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నట్టు కూడా కనబడుతూ ఉంది. ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడి ఏ విధంగా అయితే అధికారంలోకి రావడానికి తను చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అదేవిధంగా తమిళనాడులో కూడా మరి అక్కడున్న పార్టీలతోని మరి కూటమి విధంగా మరి అక్కడ కూడా రాజకీయంగా తను బలం చూపించాలని అనుకుంటున్న అట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. అదేవిధంగా తమిళనాడులో మనం చూసుకున్నట్లయితే బీజేపీకి పట్టు లేదు. అలాంటి రాష్ట్రంలో కొంత బీజేపీ పట్టు తీసుకొని రావాలంటే ఈ పవన్ కళ్యాణ్ వల్లనే అవుతుందన్నట్టు కూడా బీజేపీ భావిస్తూ ఉంది. అంటే బీజేపీతో టైఅప్ అయి మరి తమిళనాడులో మరి ఏ విధంగా ఉండబోతా ఉంది, మరి నిజంగానే మరి తమిళనాడు ప్రజలు ఆదరిస్తారా అనేది చూడబోవాలి. తమిళ భాష హిందీ భాష ఏవైతే ఉన్నాయో ఈ వివాదాల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు అనేకసార్లు మాట్లాడడం అయితే జరిగింది. ఆ అంశాలు ఏవైతే ఉంటాయో తను కూడా బ్రిటిష్ వారు ఏదైతే ఇంగ్లీష్ భాషను ఇచ్చిపోయారో ఆ భాష నేర్చుకునే భయం లేనప్పుడు మన సొంత భాష అయిన హిందీని నేర్చుకోవడానికి ఎందుకంత భయం అన్నట్టు కూడా తమిళ ప్రజలకి తను చెప్పే ప్రయత్నం కూడా చేశాడు. అంటే ఈ అన్ని అంశాలు మనం గమనించినట్లయితే మరి బీజేపీ జనసేనను తమిళనాడులో విస్తరించాలనే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది.